ఆ విద్య కానీ లేకపోయినట్లయితే, ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దౌలతాబాద్ ఫోర్ట్ని విజిట్ చేయడానికి 1929లో వెళ్ళేటప్పుడు, అప్పటికైనా భారత్ లా చదివారు, లండన్ నుంచి రిటైర్ అయ్యారు. వెళ్ళేటప్పుడు దాహం వేస్తుందని అక్కడ మంచినీళ్ళు తాగితే వాళ్ళందరూ పరిగెత్తి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ, అరే అరే भंगी कैसे पानी पी रहा, आप पीने का नहीं है, आप तो भंगी पीपुल है, इसको अपवित्र कर दिया అని చెప్పి అంటే, ఆ ముస్లిమ్స్కి అంబేద్కర్ గారు ఒకటే క్వశ్చన్ చేశారు, నేను మా హిందూ మతంలో నేను అన్టచబుల్ని, కానీ మీ ముస్లిం మతంలో అది ఉందా? ముస్లిం మతంలో అన్టచబిలిటీ ఉందా నాకు చెప్పండి, చెబితే మీ అందరికీ నేను క్షమాపణ చెప్పి నేను వెళ్ళిపోతాను అని అంటే వాళ్ళు నిశ్శబ్దం వహించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విద్య ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది, సమస్యల నుంచి ఏ రకంగా ఎదుర్కోవాలో నేర్పుతుంది, అలాగే జీవితంలో ఏ మార్గంలో పయనించాలో నేర్పుతుంది. ఇవన్నీ కూడా మనకి విద్య వల్లే సాధ్యమవుతుందన్న విషయం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాలి.